ప్రభాస్ అంటే రేంజే వేరే. ఏ సినిమా వచ్చినా పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పుడు ది రాజాసాబ్ కూడా అలానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఈ సినిమాకు ఓవర్సీస్ లో ఒక షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఐమాక్స్ ఫార్మాట్ లో రాజాసాబ్ రాదు అని అఫీషియల్ గా వెల్లడించడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశలో ఉన్నారు. ఇప్పటికే రాజాసాబ్ టీజర్ గ్లిమ్స్ ని హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఆ విజువల్ చూసిన ఫ్యాన్స్ లో ఒక్కసారిగా హైప్ ఆకాశానికి వెళ్ళింది. అందుకే ఐమాక్స్ వర్షన్ కోసం ఓవర్సీస్ ఆడియన్స్ ప్రత్యేకంగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ వల్ల ఉత్సాహాన్ని పూర్తిగా తగ్గించింది. ఓవర్సీస్ లో రాజాసాబ్ ను రిలీజ్ చేస్తున్న ప్రముఖ సంస్థ ప్రత్యంగిరి సినిమాస్ వాళ్ళు ఇప్పుడు స్పష్టంగా చెప్పారు ఓవర్సీస్ లో ఐమాక్స్ ఫార్మెట్ లో రాజాసాబ్ రాదు అని. కారణం ఏంటంటే అవతార్ 3 ఐమాక్స్ మధ్య ప్రత్యేకంగా ఒప్పందం ఉంది. రెండు సినిమాల మధ్య 4 వారాల గ్యాప్ తప్పనిసరిగా అని ఐమాక్స్ రూల్. కానీ అవతార్ 3 డిసెంబర్ 19 కి, రాజసాబ్ జనవరి 9 కి, అంటే కేవలం 3 వారాల గ్యాప్ మాత్రమే. అందుకే ఐమాక్స్ వాళ్ళు రాజసాబ్ ను అలా ఆడనివ్వలేకపోయారు. అవతార్ అనేది వరల్డ్ వైడ్ గా ఐమాక్స్ కి గోల్డెన్ ఫ్రాంచైజీ. జేమ్స్ కెమెరాన్ మూవీస్ కి ఐమాక్స్ ముందుగానే స్పేస్ బ్లాక్ చేసి పెడుతుంది. అందుకే అవతార్ 3 రిలీజ్ అయిన తర్వాత 4 వీక్స్ వరకు ఇతర ఏ పెద్ద సినిమాస్ కూడా ఐమాక్స్ లో పెట్టరు. ఆ రూల్ వల్లే రాజాసాబ్ నేరుగా కట్ అయింది. ఓవర్సీస్ ఫ్యాన్స్ ప్రభాస్ మూవీకి ఐమాక్స్ రాకపోవడం ఎలా అంటూ సోషల్ మీడియాలో డిసప్పాయింట్ అవుతున్నారు. ప్రత్యంగిర సినిమాస్ మరో విషయం కూడా తెలిపింది. ఐమాక్స్ రాకపోయినా కూడా వాళ్ళు సినిమాని పిఎల్ఎఫ్, డిబిఓఎక్స్ అండ్ ఇతర ప్రీమియర్ ఫార్మాట్ లో ఎక్కువ షోలు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. అంటే విజువల్స్ ఎక్స్పీరియన్స్ కొంచెం తగ్గినా క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ గా ఉంటుందని వాళ్ళు హామీ ఇచ్చారు. అలా ఓవర్సీస్ లో ఐమాక్స్ షోలు లేకపోయినా మిగతా ప్రీమియర్ ఫార్మాట్ లో మూవీని చూడొచ్చు. ఇది ఇలా ఉంటే రాజసాబ్ పై అంచనాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. హారర్ ప్లస్ కామెడీ థ్రిల్లర్ కాంబినేషన్, ప్రభాస్ మారుతి కాంబో సంక్రాంతి కానుకగా భారీ ఎంటర్టైనర్ గా రాబోతుందని మేకర్స్ కూడా హామీ ఇచ్చారు. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం గ్రాండ్ రిలీజ్. అవతార్ 3 స్పెషల్ ఒప్పందం వల్ల ఓవర్సీస్ ఐమాక్స్ రాలేకపోయినా రాజసాబ్ హైప్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఒకే ఒక్క మాట అంటున్నారు, ఐమాక్స్ కావచ్చు కానీ మా హీరో కంటెంట్ క్వాలిటీనే అసలు విజువల్స్ ఎక్స్పీరియన్స్. ఇక జనవరి 9 కి వరల్డ్ వైడ్ మొత్తం ద రాజసాబ్ కోసం రెడీ అవ్వబోతుంది.